In a crackdown aimed at restoring law and order situation, Kadapa police arrested several accused belonging to two groups linked to the stone pelting incident. బేసిక్గా ఈ సిచ్యువేషన్ కడపలో జరిగింది. ఒక రెండు వేరు సామాజిక వర్గాలకి చెందిన యువకులు కర్నూలులో ఒక కూడలి దగ్గరికి వచ్చి ఆ కూడలికి ఒకళ్ళు జై హనుమాన్ పేరు పెట్టాలి అంటే ఇంకొక వర్గం వచ్చేసి దానికి టిప్పు సుల్తాన్ అనే పేరు పెట్టాలని ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకునే వ్యాఖ్యలు చేసుకుంటూ ఆ కూడలి దగ్గరికి ఒక ప్లాన్ ప్రకారం, ఒక పథకం ప్రకారమే వచ్చినట్టు అనిపిస్తుంది. అక్కడికి రావడమే కాదు, వాళ్ళని గమనించిన పోలీసులు అక్కడికి వెంటనే హుటాహుటిన చేరుకొని ఇరుగు వర్గాలని కట్టడి చేద్దామనే ఒక ఉద్దేశంతో వాళ్ళని ఆపడానికి వెళ్తే ఒక మైనారిటీ వర్గానికి చెందిన కొందరు యువకులు అదే గుంపులో నుంచి ఎవరికి తెలియకుండా వీళ్ళు ముందుకొచ్చి మాట్లాడుతుంటే వెనక నుంచి రాళ్ళు వేసే ఒక నెపంతో వేరే వర్గం మీద రాలేయడానికి స్టార్ట్ చేశారు. ఇదే ఈ రాళ్ళదాడిలో అక్కడ కొందరు కానిస్టేబుళ్ళు, అలాగే ఇన్స్పెక్టర్లు, అలానే సామాన్య ప్రజలు, ఆ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు, ఇరు వర్గాల సభ్యులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఎలా అంటే ఇంచుమించు వాళ్ళకి ఎక్కడ చూసినా బ్లడ్ ఫేస్ మీద కారుతూనే ఉంది. సో 144 సెక్షన్ ఇప్పుడు అయితే కర్నూలులో కూడలి చుట్టూ ఉంది. అయితే ఎవరైతే ఈ ఫ్లెక్సీలు, ఈ టిప్పు సుల్తాన్ ఫ్లెక్సీలు పెట్టి టిప్పు సుల్తాన్ పేరు ప్రతిపాదించాలి అనే ఆ వర్గంకి చెందిన కొందరు సభ్యులు ఇప్పుడు నిజానికి కడప డిస్టిక్లో లేరంట, ఆంధ్రప్రదేశ్లో లేరంట, అట్లీస్ట్ మన ఇండియాలో లేరంట. వాళ్ళు దుబాయ్ వెళ్ళిపోయారంట. ఒకవేళ కనుక దుబాయ్ నుంచి వస్తే వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని అరెస్ట్ చేస్తామని ఏపీ పోలీస్ చెప్తున్నారు అనమాట. అసలుకు మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే, అసలు ఈ టిప్పు సుల్తాన్ అనే మనిషి మన భారతదేశంకి వచ్చి మైసూర్ ప్రాంతంలో, అలానే ఆ మైసూరు ఆ ఏరియా అంతా ఆయన కొద్ది కాలం పరిపాలించాడు. పరిపాలించడం అంటే మన పుస్తకాలు చదువుతూ ఉంటాం, టిప్పు సుల్తాన్ చాలా గొప్ప వ్యక్తి, ఆయనని పులితో పొడుస్తూ ఉంటారు. కానీ నిజానికి ఆయన భారతదేశానికి చేసిన డ్యామేజ్ కానీ, బేసిక్గా ఆయన మన దేశానికి వచ్చిందే దోచుకొని తినడానికి. పక్క దేశాల నుంచి అంటే ఏ వర్గం వచ్చినా, ఏ రాజు వచ్చినా వేరే దేశం నుంచి వేరే రాజ్యానికి ఎందుకు వస్తారు? కేవలం దోచుకోవడానికి, వాళ్ళ అస్తిత్వం కాపాడుకోవడానికి. సో ఇప్పుడు ఈ టిప్పు సుల్తాన్ కూడా సేమ్ మన దేశానికి అలానే వచ్చి అక్కడున్న మన రాజుల్ని, అప్పుడే ఎగ్జిస్టింగ్లో ఉన్న రాజుల్ని వాళ్ళ కుయుత్తులతో సంహరించి ఈయన రాజ్యాన్ని ఏలటం మొదలుపెట్టాడు. తర్వాత బ్రిటిషర్లు వచ్చారు, అతన్ని హతమార్చారు, వాళ్ళు రూల్ చేశారు. కానీ అంతకుముందు జరిగిన విషయాలన్నీ ఏది భారతదేశం మర్చిపోదు. ముఖ్యంగా మన సౌత్ ఇండియా అస్సలు మర్చిపోదు. మనము అసలుకు ఏ వ్యక్తి పేరునైతే పిలవకూడదో, ఏ వ్యక్తిని అయితే మనం స్మరించుకోకూడదో, అలాంటి వ్యక్తిని పేరు పెట్టి ఆ చౌరస్తా పరువు, అలానే ఇక్కడ మెజారిటీ వర్గానికి ఉన్న ఒక గాయాన్ని మళ్ళీ తొలిచివేయడం అవుతుంది కదా. ఒకవేళ అదే సర్కిల్కి ఇంకో పేరు పెట్టాలంటే చాలామంది మైనారిటీ వర్గాలకి చెందిన నేతలు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారు.
ఒక మంచి విద్యావేత్త, ఒక సైంటిస్ట్ మనకి ఆహ్, ఆహ్, అసలుకు న్యూక్లియర్ రావడానికి ఆహ్, ఆయన గూడా ఒక ప్రధాన కారణం గాబట్టి ఆయన పేరు గూడా పెట్టొచ్చు. కానీ టిప్పు సుల్తాన్ పేరెందుకు? హ్మ్. సో, ఒక హనుమాన్ జయంతి ఉన్న సందర్భంగా గూడా ఈ వర్గాలు ఆహ్, కరెక్ట్ టైం జూసుకొని ఎప్పుడైతే ఈ కలెక్టర్ సదస్సు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతుందో, ఎప్పుడైతే అధికారులు మొత్తము కడప నుంచి ఆ సదస్సుకి ఎళ్దామని ప్రయత్నించి అక్కడికెళ్ళిపోయారో, అదే టైంలో ఈ యొక్క ఎప్పుడో మూలబడిపోయిన టిప్పు సుల్తాన్ సర్కిల్ అనే పదాన్ని ముందు పెట్టి ఒక అరాచకం సృష్టిద్దామని ట్రై చేశారు. బట్ అప్పటికే పోలీసులకి తీవ్ర దెబ్బలు తగలటం వల్ల పోలీసులు రిటాలియేషన్‌గా వాళ్ళని చితకబాదారు. సో, ఇంత పీస్‌ఫుల్ కమ్యూనిటీ అని చెప్పే కమ్యూనిటీ ఇలా చేయటం అనేది ఆహ్, దారుణమేం గాదు. మనం ఊహించిందేం కాదు. ఈ స్టోన్ ఆహ్, పెల్టింగ్ బేసిక్‌గా ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది గాదు. మీరు ఒకవేళ కాశ్మీర్‌లో చూసుకోండి. ఒకప్పుడు ప్రతి సాటర్‌డే పాకిస్తాన్ నుంచి వాళ్ళకి దొంగ దారిలో అందిన డబ్బులతో 500, 200, 300 ఇలా వారానికి అనే డబ్బులిస్తే ప్రతి శుక్రవారం రాళ్ళు రువ్వటం అనేది జరుగుతా ఉండేది. మన మిలిటరీ మీద, మన సోల్జర్స్ మీద, అక్కడుండే పోలీసుల మీద. అంటే వాళ్ళు పెట్టుకున్న ఎయిమ్ ఎలాగైనా ఇక్కడుండే ప్రజల్ని, అక్కడ మన ఉండే ఇండియన్ ఆర్మీ గాని ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని. సేమ్ అలాంటిది ఇక్కడ కూడా జరిగిందనుకోవచ్చు గదా! ఏదైనా మాటలతో ఆహ్, తేల్చుకుంటే అంతటితో అయిపోయిద్ది గానీ, ఇలా రాళ్ళు రువ్వుకోవడం వల్ల, ఒకరిని ఒకళ్ళు తిట్టుకొని కొట్టుకోవడం వల్ల సమస్యకి పరిష్కారం ఏముండదు. మతానికంటే ముఖ్యం దేశం. రేపు ఉదయం మళ్ళీ ఆహ్, అదే సర్కిల్‌లో ఒకళ్ళ మొఖం ఒకళ్ళు చూసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఎవరికీ లాభం లేదు. సో, మరి చందు మరి నువ్వెవరి వైపంటే, నేను ధర్మం వైపు. మరి మీరెవరి వైపో, మీకు ఈ సిట్యుయేషన్‌లో ఎవరిది ఏ వర్గంకి తప్పుందో మీరు న్యూస్ చూసే ఉంటారు. తప్పుందో కామెంట్ రూపంలో తెలపండి. అండ్ ఇది చందు ఆర్‌సీబీ. సీ యూ టుమారో. గుడ్ నైట్.